హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డైలీ నా ఫుడ్లో ఇంక్లూడ్ చేసే నట్స్ అండ్ సీడ్స్ గురించి చెప్తాను. సో డైలీ నేను బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమం ఆర్ స్మూతీస్, ఓట్స్, మ్యాక్సిమం అన్ని లేకపోతే కర్డ్ ఏదైతే అది అందులో అయితే ఈ సీడ్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. సీడ్స్ అండ్ నట్స్ ఎవ్రీ మార్నింగ్ నట్స్ తీసుకుంటాను. సోకుడ్ నట్స్, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. అండ్ సీడ్స్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. నేను ఈజీగా ఎట్లా స్టోర్ చేస్తాను సంగతి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి పంకిన్ సీడ్స్ అండ్ ఇది ఫ్లాక్ సీడ్స్, ఇదేమో హెమ్ సీడ్స్, ప్రోటీన్కి బాగా యూజ్ అయ్యిద్ది. ఇది వచ్చేసి సెసమీ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇది బ్రెజిల్ నట్. సో బ్రెజిల్ నట్ వచ్చేసరికి ఎవ్రీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ సోకుడ్ నట్ ఒక్కటి తీసుకుంటాను థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి. ఇప్పుడైతే నాకు థైరాయిడ్ తగ్గిపోయింది, బట్ నేనైతే కంటిన్యూ చేస్తున్నాను, మళ్ళీ బ్యాక్ వచ్చిద్దేమోనని. సో ఎవ్రీ మార్నింగ్ ఇదైతే ఒకటి తీసుకుంటాను సోకుడ్. నేను మెడిసిన్ ఏం తీసుకోను, నాకైతే మొత్తం తగ్గిపోయింది, ఏమీ లేదు ప్రజెంట్. సో పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సెసమీ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఇవి వచ్చేసరికి పీసీఓడి ఉన్న వాళ్ళకి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యిద్ది. నాకు ప్రీవియస్గా కొంచెం హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడైతే ఏమీ లేదు, ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉంది, బట్ నేనైతే కంటిన్యూస్గా తీసుకుంటున్నాను. సో ఇవి వచ్చేసరికి పీరియడ్ సైకిల్ ఎవ్రీ 15 డేస్కి తీసుకోవాలి. ఐ థింక్ ఫస్ట్ 15 డేస్కి వచ్చేసరికి ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 15 డేస్కి వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్, సెసమీ సీడ్స్ తీసుకోవాలి. అప్పుడప్పుడు ప్రోటీన్ కోసం హెమ్ సీడ్స్ కూడా నేను బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేస్తుంటాను. ఫ్రూట్ బౌల్స్ కానీ, సాలెడ్స్లో కానీ, స్మూతీస్లో కానీ అట్లా తీసుకుంటాను. సో రిమైనింగ్ వచ్చేసరికి వాల్నట్స్, ఆల్మండ్స్ ఇవి వచ్చేసరికి ఎవ్రీ మార్నింగ్ బ్రెజిల్ నట్తో పాటు సోకుడ్ తీసేసుకుంటాను. నేను అన్నీ ఒకే చోట ఎందుకు పెట్టుకున్నానంటే ఎవ్రీ టైం వేస్ట్ అవుతుంది ప్రతి ఒక్క ప్యాకెట్ తీసుకొని వేసుకోవాలంటే. సో ఇట్లా అరేంజ్ చేసుకుంటే నాకు ఈజీగా ఉండేది. ఎవ్రీ మార్నింగ్ జస్ట్ 1 స్పూన్ తీసేసుకొని డైరెక్ట్గా అన్నీ వేసేస్తాను. సో మీరు ఇట్లా చేసుకుంటే మీకు టైం సేవ్ అయ్యిద్ది.